నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో నీటి పోరాటాలు, నీటి రాజకీయాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ఏ రకంగా కుంగింది అన్న దాని మీద ఒక విస్తృతమైనటువంటి ప్రజెంటేషను, ఫీల్డ్ విజిట్ చేసిన నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అటు హరీష్ రావు గారు, కడియం శ్రీహరి గారు మేడిగడ్డ అన్నారం సందర్శించి నిజంగా ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితులని వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మళ్ళా అధికార పక్షం పాలమూరు రంగారెడ్డి పర్యటన రేపు, దీనికి కౌంటర్గా పాలమూరు రంగారెడ్డి పర్యటన పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రజలకి దీని ద్వారా ఏ మేరకు నిజంగా ఏం జరుగుతుందో తెలిసేదానికంటే రాజకీయం ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. దీని మీద బిగ్ డిబేట్లో వాళ్ళు చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు దామోదరరావు గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే ఎండో లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు చెప్పండి, మీరు చూశారు మొన్న అధికార పక్షం రేవంత్ గారు, ఇతర మంత్రివర్గం చాలా మంది అక్కడికి వెళ్ళి చాలా సుదీర్ఘంగా ఆల్మోస్ట్ ఒక రోజు పర్యటన, అది ఫీల్డ్ విజిట్ చేశారు. తర్వాత అధికారులతో కూర్చోబెట్టి వివరాలు మొత్తం చెప్పించారు. ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం, ఆ కొన్ని పియర్స్ దగ్గర క్రాకులు రావటం, కుంగింది, ఇవన్నీ అంతకుముందు చూసిన ఎన్నికల ముందు జరిగినాయి. కాకపోతే మరోసారి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే అది కుంగింది, చాలా అప్పుడప్పుడు అలా జరుగుతుంటే అక్కడక్కడ మీరు నీళ్ళు వదలకుండా అన్యాయం చేస్తున్నారు ప్రజలకి, దాన్ని ఏదో కాఫర్ డ్యామ్ ఏదో కట్టి నీళ్ళు వదిలే పని చేయకుండా మమ్మల్ని ఇరకాటంలో పెట్టే పనే ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈ సిల్లీ పాలిటిక్స్ చేయొద్దని వాళ్ళు విమర్శిస్తూ రేపు వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం. కౌంటర్గా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రేపు పాలమూరు రంగారెడ్డికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అది ప్రభుత్వం ఏం చెప్తారు? ఇది నిజంగా సమస్యల్ని, అవినీతిని ఎండగట్టే ప్రయత్నమా, రెండు పక్షాలు, లేకపోతే ఒకళ్ళ పొరపాట్లు ఒకళ్ళు చూపించుకునే ప్రయత్నం, లేదా రాజకీయాలు మిళితమని అనుకోవాలా? మొదటిగా శ్రీనివాసరావు గారు, మీకు, దామోదరరావు గారికి, రాబోయే టీఆర్ఎస్ మిత్రులందరికీ నమస్కారం. మన హెచ్ఎంటీ ప్రేక్షకులు ఇక్కడ నీటి విషయంలో చాలా మంది, దామోదరరావు గారు బాగా తెలుసు, కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే టీఎంసీలకి, క్యూసెక్లకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయం కోసం రాజకీయం చేస్తున్నారు. నేను అన్ని పార్టీలు అంటున్నాను. అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ మాత్రమే అన్నట్టు టీఆర్ఎస్ చూపించింది. మన దాకా బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్ ఏం చూపించిందంటే మాట్లాడితే మేడిగడ్డకు తీసుకెళ్లారు. మనం చూసాం, మీరు చూశారు. స్థానిక ప్రభుత్వ సర్పంచులను, వార్డు మెంబర్లను, ఇతరత్ర బస్సులు పెట్టి మరి, అప్పుడు పోలవరం కదా, ప్రతి సోమవారం పోలవరం అని కుప్పం నుంచి మొదలుకొని ఇచ్చాపురం నుంచి అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చూపించారో ఇది ఒక షో పుటప్ చేశారు. అంటే మేడిగడ్డనే కాళేశ్వరంగా చిత్రీకరించారు. మేడిగడ్డ చిత్రీకరించారు మీరు అన్నట్టుగా. అదే పని ఇప్పుడు టీఆర్ కాంగ్రెస్ కూడా చేసింది కదా. రెండు పార్టీలు అదే చేస్తున్నాయి. మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నేను టీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తలేదు, నేను ఒక నిపుణుని కూడా కాదు, కానీ నేను ఒక మేస్త్రి లాంటి వాడిని. సివిల్ ఇంజనీర్ కంటే మేస్త్రికి ఎక్కువ తెలుస్తుంది, మీకు తెలుసు కదా. మన ధర్మారావు గారిని చీఫ్ ఇంజనీర్ గారితో నిత్యంపల్లి ఆ ప్రాజెక్టులన్నీ సందర్శించాను, అధికారికంగా సందర్శించాను, అనధికారికంగా కూడా ఒక్కోసారి రహస్యంగా కూడా వేయించాను. ఇప్పుడు మన పంపుడు మునిగిపోయినప్పుడు ఎవరిని పోనీయలేవు, నేను భక్తులు వెళ్ళి మరి చూసి వచ్చాను. ఓ ప్రయాణికుడికి పోతే ఎవడొద్దన్నాడు కదా, రాజకీయం చేసి జెండా వేసుకోవడం, లేకుంటే వాళ్ళ పేరు పెట్టుకుని పోతే వస్తే వద్దంటారు కదా. అందుకని నేను ఏమంటానంటే ఈ విషయంలో కొంచెం నిష్పక్షపాతంగా మనం మాట్లాడుతున్నాం. రెండు పార్టీలు అదే తప్పు చేస్తున్నాయి. మేడిగడ్డ మాత్రమే కాళేశ్వరం అంటున్నారు. నేను ఆ మొత్తం ప్రాంతాన్ని తిరిగిన వాడిని, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాడిని. అంటే ఎట్లా అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్టు కూడా కాదండి. మేడిగడ్డ బ్యారేజ్ కి ఎక్కువ, డాము తక్కువ. నేను ఎప్పుడు చెప్తుంటాను శ్రీనివాసరావు గారు, మనకు మున్సిపాలిటీ అనగానే మనకు ఢిల్లీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఢిల్లీ అనేది మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ముఖ్యమంత్రి ఉంటారు కానీ వాళ్ళకి అధికారం ఉండవు. ఇదే అంటే యాక్చువల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బ్యారేజ్ల నిర్మాణం 2, 3, మాక్సిమం 4-5 టీఎంసీలు దాటి ఏ బ్యారేజ్ నిర్మాణం చేయాలి. బ్యారేజ్ ను డామ్ గా మార్చిన టెక్నాలజీతో మొట్టమొదటిసారి మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే పెట్టారు. దానికి పర్మిషన్ ఇచ్చింది సిడబ్ల్యూసి. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకుంటే వీళ్ళు కట్టరు కదా. అవినీతి జరిగింది, లోపాలు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ డ్యామ్ కమ్ బ్యారేజ్, బ్యారేజ్ కమ్ డ్యామ్ ఏదో ఒకటి అందాం. దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పూర్తిగా అనుమతులు అన్ని వచ్చిన తర్వాతనే కొన్ని కట్టారు, కొన్ని రాకముందు కూడా మొదలు పెట్టారు, కాదనలే మనం. కానీ మొదలు ఏంటంటే ఇచ్చిన పర్మిషన్ సిడబ్ల్యూసి. వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. ఇప్పుడు మన సివిల్ ఇంజనీర్కి ఇది కట్టడానికి ఒక అప్ప చెప్తాం, ఇంటి ఓనర్ రోజు కూర్చొని చూడడు కదా. వాళ్ళు ఏం చేస్తారు,
సరిగ్గా సరిగ్గా పెట్టిందా, లేకపోతే సిమెంట్ సరైన పాలన కలుపుతున్నారా, సిమెంట్ ఇసుక ఇవన్నీ చూస్తారు కదా. ఎవరు చూడాలి? సివిల్ ఇంజనీర్ చూడాలి. అంటే స్థానిక అధికారులు, కేంద్ర అధికారులు చూడాల్సిన బాధ్యత కదా. అందుకనే బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ డ్యామ్ కట్టిన ఇవి అయితే 3 బ్యారేజ్లు. ఒకటేమో దాని పేర్లు దేవతల పేర్లు పెట్టారు, నాకు అది గుర్తుండవు కూడా. అందుకని మేడగడ్డ ఈ 3 వరుసగా పైకి వస్తున్నా కొద్ది ఉంటాయి. ఈ 3 బ్యారేజ్ల పేరు మీద డ్యాములు కట్టారు. ఓ దగ్గర 17 టీఎంసీలు, 11 టీఎంసీలు, 10.5 టీఎంసీలు ఇట్లా కట్టారు. ఆ తర్వాత మీద ఉన్న ఏదైతే ఎల్లంపల్లి 20 టీఎంసీలు ఉన్నదో అది కాంగ్రెస్ హయాంలో పూర్తయింది. కాంగ్రెస్ వాళ్లకు చెప్పుకోవడానికి మేము మెట్రో రైలు మేమే తెచ్చాము, ఔటర్ రింగ్ మేము తెచ్చాము చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు సరిగ్గా తీర్చలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మరోసారి అధికారంలోకి వచ్చారు. కానీ కొన్ని పనులు ఇప్పుడు మనకు ఎల్లంపల్లి పాయింట్ వాళ్ళు నిర్మించాం కదా. అంతకుముందు ఉన్న పైన లోయర్ మానేర్ డ్యామ్ గానీ, ఆ పైన ఉన్న మన మధ్య మానేర్ డ్యామ్ గానీ, మిడిల్ అప్పర్ మానేర్ డ్యామ్ గానీ వాళ్ళు నిర్మించినాయి కదా ఇవన్నీ కూడా. దాన్ని వాడుకుంటూ వచ్చాం. కానీ కాళేశ్వరం అంటే ఆ 3 బ్యారేజ్లు. రామ్మోహన్ గారు, నా పాయింట్ ఏంటంటే కాళేశ్వరం అంటే సరే చాలా రిజర్వాయర్లు, చాలా పెద్ద కొన్ని వందల కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ టన్నెల్స్, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు సమస్య ఇక్కడ వచ్చింది. అయితే ఈ ప్రధానంగా ఈ 3 వీటికి సంబంధించే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంకి సంబంధించే దాదాపు ఒకే టెక్నాలజీ, ఒకే తరహా వీటిని ఉపయోగించి చేశారు. సాయిల్ టెస్ట్ కూడా సక్రమంగా జరగలేదు. ఈ పర్మిషన్లు కొన్ని వచ్చాక కట్టారు, కొన్ని రాకుండా కట్టారు. దీనిలో అవినీతి ఉంది. వాళ్ళకి ఎవరైతే అనుమతులు, క్లియరెన్స్లు, తర్వాత కొంత అడ్వాన్స్గా ఉంచుకునేటువంటి డబ్బును కూడా వాళ్ళ మెయింటెనెన్స్ పీరియడ్ కూడా అయిపోయింది, వెనక్కి ఇచ్చేసారు. ఇవన్నీ ప్రభుత్వం మనం చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రేపు అక్కడికి వెళ్ళి అంటే ఏం చూపించాలనుకుంటున్నారు? మొత్తం ప్రాజెక్టు పోయిందని అంటే తప్పు మీరు అన్నట్టుగా. బట్ ఇక్కడ డ్యామేజ్ ఉన్న దగ్గర వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు నీళ్లు వదలకుండా మీరు ఎండగడుతున్నారు, మార్చి తర్వాత నీళ్లు రావు, అసలు మీరేదో కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు వదిలితే సరిపోద్ది కదా అంటున్నారు. మరి అది నిలబడుతుందా లేదా? దీనంటే ఏంటి అసలు ఆర్గ్యుమెంట్? పొలిటికల్ ఆర్గ్యుమెంట్ గా చూడాలా, జెన్యున్ గా ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని, సీజన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి? ఏం చెప్తారు? అంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, పటేలా బొర్ర వంకర అంటే అంబలి కారకుండా చూడరా అన్నాడు. ఇప్పుడు కావాల్సింది ప్రజలకు, రైతులకు నీళ్లు కావాలి. అంటే ఇక్కడ ఎట్లా వస్తే సంబంధం లేదు కదా. ప్రజలకు కావాల్సింది గురిజాడప్పారావు గారి కన్యాశుల్కంలో స్వాతంత్రం వచ్చిన సమస్య కాదు, ఆ జట్కా బండి ఆపడానికి ఆ లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ అవసరం కావాలి. ఇక్కడ కూడా అంతే, ప్రజలకు రాజకీయ విమర్శ అవసరం లేదు. రాజకీయాలు ఏమన్నా సరే మాకు నీళ్లు రావాలని కోరుకుంటాం. అది జరగాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు కూడేళ్ళు వాగులో నిన్నగాక మొన్న మనకు మా నర్సారెడ్డి ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ పక్కన పిలిపించిండు. రైతులందరూ సంతోషపడ్డారు, పాలాభిషేకం చేసిండ్రు. మన ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఎందుకు చేసిండ్రు అంటే నీళ్లు విడిచిండ్రు, వాళ్ళకి కావాల్సిన వసతి కల్పించిండ్రు, అంతే కదా. ఇక్కడ కూడా ఏమవుతుందంటే బ్యారేజ్ కుంగిందా, ఏనుగంత సమస్య కనపడుతుంది. అక్కడ మూడు పిల్లలు కుంగిపోయినాయి. గతంలో కంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు పోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ పోయిన తర్వాత బాగా బట్టబయలున సంగతి ఏంటంటే అంతకుముందు నీళ్లు నిండుగా ఉండి, మళ్ళీ తెలంగాణలో ఇంకో సామెత ఉంది, చెర్ల బర్లకు తోలి కొమ్ములకు బేరం చేసిందట ఎవడు. అంటే చెర్ల బర్ర ఎంత ఉంది, బక్కగుందా దొడ్డుగుందా చూడకుండా కొమ్ములు బాగున్నాయని బేరం చేసుకుని తీసుకొచ్చుకున్నాడు. అంతకుముందు సిడబ్ల్యూసీ వాడు మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నిండుగా ఉన్నప్పుడు రిపోర్ట్ ఇచ్చారు 24 గంటల లోపల. అది రాజకీయ ప్రేరితమైన రిపోర్ట్ అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. నిజమే, అది అవుతుందండి. కిషన్ రెడ్డి గారు పంపించారు, ఒక రోజు రిపోర్ట్ వచ్చేసింది. అది ఇవాళ ఏంటంటే నీళ్లు లేకుండా లోపలికి వెళ్లి చూశారు, డ్యామ్ లోపలికి ఆ గేట్ల దగ్గర పోయి చూశారు. ఇంకా పెద్ద పౌలు కనపడుతున్నాయి మనకు అప్పటికంటే కూడా. కనుక ఇక్కడ ఒకే టెక్నాలజీ కట్టిన 3 బ్యారేజీల్లో ఒకటేమో పిల్లలు కుంగింది, రెండోది కింది నుంచి మనకు నీళ్లు బయటకు వస్తున్నాయి. మీరు సరస్వతి బ్యారేజీలో అన్నారంలో కింది నుంచి బయట నీళ్లు వస్తున్నాయి చూస్తున్నాం కదా. ఇంకా కాకపోతే పైన ఉన్న సుందీల బ్యారేజీలో ఆ పని జరగలేదు. దానికి కారణం ఏంటంటే కింద ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి 2 నదులు కలుస్తాయి 22 కిలోమీటర్ల పైన కాళేశ్వరం దగ్గర. ప్రాణహిత మనకు ప్రాణహిత, అట్లాగే గోదావరి నీళ్లు నల్లగా ఉంటాయి, ప్రాణహిత నీళ్లు ఎర్రగా ఉంటాయి. 2 కలిసి 2-3 కిలోమీటర్లు పోయినాక నీళ్లు కలుస్తాయి. అప్పటిదాకా ఏ నది ఆ నది వేరుగా ప్రవహిస్తాడు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఈ నీటి ఒత్తిడి, అది క్రాస్ తిరిగిన తర్వాత ఒత్తిడి ఎక్కువ ఉంది. వాళ్ళ 20 టన్నుల ఒక చిన్న మన సిమెంట్ దిమ్మె దాదాపు 1/2 కిలోమీటర్ దూరం కొట్టుకుపోయిందండి, 200 మీటర్ల పైన కొట్టుకుపోయిందండి. అంటే అంత ప్రెషర్ ఉంటా. అట్లాగే మనకు పైన గోదావరి అన్నారం అనేది గోదావరి మీదే ఉంది, ప్రాణహిత కలవదు అప్పుడు. కనుక గోదావరి మీద అన్నారం నుంచి కింద నీళ్లు పోతున్నాయి, లీకేజ్ అవుతున్నాయి. అక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉన్నది, అక్కడ నీళ్లు ఇవ్వలేదు. కానీ 3వది ఏంటి, సుందిలో కూడా గోదావరి, అక్కడ ఆ ప్రెషర్ ఇంతకన్నా తక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనకు పెద్దవాగు వచ్చి కలవదు అప్పుడు. పెద్దవాగు హైదరాబాద్ జిల్లా నుంచి వచ్చి సుందిల కంటే మన అన్నారం కంటే మీద కలుస్తుంది, అన్నారం కింద కలవదు. కనుక అవి చూసుకుంటే ఇక్కడ టెక్నికల్ గా టీఆర్ఎస్ వాళ్ళు అంటున్న మాట ఒకటి నిజమని నేను అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు నీళ్లు కావాలి కదా, ఏం చేయాలంటే
బ్యారేజ్ ఆ 3 పిల్లలు ఏం చేద్దాం, కుంగిది మొత్తం తీయాలన్నా సగం బ్యారేజ్ వద్దా, 185 పిల్లలు అక్కడికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం అవన్నీ చూస్తున్నాం కదా. అక్కడ ఏం చేయొచ్చు అంటే నీళ్లను తాత్కాలికంగా ఆపి అక్కడి నుంచి పంపు చేయడానికి ఏం లేదు, పంపు చేయడానికి నీటి లెవెల్ ఉండాలి, మోటార్లకు అందాలి నీళ్లు. ఇది కన్నేపల్లి బ్యారేజ్, మన కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ 22 కిలోమీటర్లు ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. అక్కడికి పోతే అక్కడ నీళ్లు అందాలంటే చిన్న మట్టి మండి వేస్తే ఆ మట్టి మండి నుంచి 3-4 టీఎంసీలు ఆపుకొని అక్కడి నుంచి పంపు చేసి నీళ్లను పైకెత్తొచ్చు కదా అని సమస్య. వాళ్ళ రేపు ఇంకొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఎల్లంపల్లి బ్యారేజ్ లో 5 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్ళు లేవు. దాదాపు 5 టీఎంసీలని మా అంటే 15 రోజులు సరిపోతాయి మనకు హైదరాబాద్ నగర అవసరం. హైదరాబాద్ మాకు ప్రజ్ఞాపూర్ ఇట్లా వస్తాయి నీళ్ళని కూడా చూసుకుంటే మీకు నీళ్లు సరిపోవు. పైన కలంపాయలో నీళ్లు లేవు, విడి వాళ్ళ కిందికి. గోదావరిలో పైన నీళ్లు లేవు, ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి, మేడిగడ్డ దగ్గరనే ఉన్నాయి నీళ్లు. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. వీటిని ఆపుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసే పని చేయాలి. ఇప్పుడు ఏమంటే బదనాం చేసి ఊరుకుందామా, లేకపోతే తాత్కాలికంగా వీటిని ఎట్లా వాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మనడం ఉంటుంది. కానీ బదనాం చేసి నీళ్లు రాకుండా చేస్తే రేపు పొద్దున రైతులు తిరగబడతారు కదా అని రాకేష్ గారు చెప్పండి. ఇది ఇప్పుడు మళ్ళా ఏమంటారంటే ఆల్రెడీ అక్కడ ఏదో కొంత డ్యామేజ్ అయింది, సరే ప్రభుత్వం వాళ్ళు పోయి దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. మీ నాయకత్వం ఇది కాదు, 1 పీర్స్ ఇట్లా అయితే దానికోసం మొత్తాన్ని ఆపడం కరెక్ట్ కదా, మీ వెర్షన్ మీరు చెప్పారు. మళ్ళీ రేపు దాన్ని పోయి మీరు సందర్శించి ఏం చేయాలంటే ఏం చెప్పాలని, ఇప్పుడు నీళ్లు వదిలమట్టం అన్నది మనం నిర్ణయిస్తామా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పాలా, లేకపోతే ఎవరైనా టెక్నికల్ టీం చెప్పాలన్నది ఒక చర్చ. ప్రాబ్లం అయితే అక్కడ ఉంది. రెండవ క్వశ్చన్ ఏమొస్తుందంటే కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళట్లేదు? ఇవాళ ప్రభుత్వం హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం, ఆయన ఒకవేళ ప్రయాణం చేయడం కష్టం ఉంటే కేసీఆర్ గారినే వెళ్ళమని అడుగుతా ఉన్నారు. ఇది కొంచెం రాజకీయాల్లో విచిత్రమైన, సహజంగా ఇప్పుడు మీరున్నప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆపేసే పరిస్థితి, ఎవరిని అక్కడికి వెళ్లకుండా. వీళ్ళు అలా కాకుండా మరి కొత్త ప్రయోగం చేస్తున్నారో తెలియదు కానీ రండి వెల్కమ్ చూపించండి అని హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తా అన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు అందరినీ రమ్మన్నారు. ఏంటి దీనికి మీ స్పందన? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ గారికి, దామోదర్ గారికి, హెచ్ఎండి ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ గా మనం టెక్నికల్ గా పోతున్నాం కాబట్టి ఇక్కడ ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక బ్యారేజీని దీని కెపాసిటీ వచ్చేసి 16.17 టీఎంసీ అండి. దీని లెంత్ వచ్చేసి 1.632 కిలోమీటర్స్ అండి. దీనికి ఉన్న మొత్తం 85 గేట్లు, 8 బ్లాక్లు. ఆ 8 బ్లాక్ లో 7th బ్లాక్ లో మనకు ప్రాబ్లం వచ్చిందండి. ఆ 7th బ్లాక్ లో ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మనం డిజైనింగ్ అంటే జనరల్ గా ఎనీ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం చేసేటప్పుడు ఏ ప్రాజెక్టు డిజైన్ చేసినా గానీ మనం మన దగ్గర ఉన్న డేటా ఒకటి తీసుకుంటాం. అదే విధంగా ఐసైట్ లో ఎవరైతే చూసారో అంటే ఎవరన్నా పాత వాళ్ళు ఎవరన్నా చూసుంటే ఎక్కడ దాకా ఫ్లడ్ వచ్చింది అనే దానికి ఒక గుర్తు చెప్తారు. ఈ చెట్టు దానికి వచ్చింది, లేకపోతే ఈ గడ్డ దానికి వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం బ్యారేజెస్ డిజైన్ చేస్తాం. మన దగ్గర నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఒక 100 సంవత్సరాల డేటా, ఐసైట్ డేటా తీసుకొని మనం అక్కడ డిశ్చార్జ్ వచ్చేసి 25 lakhs క్యూసెక్స్ డిశ్చార్జ్ ఇస్తారు అక్కడ యాక్చువల్ గా. దాన్ని మనం 28 lakhs క్యూసెక్స్ డిశ్చార్జ్ కు మనం డిజైన్ చేసాం. కానీ మనం వచ్చినటువంటి ఫ్లడ్ 30 lakhs ప్లస్ క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వెలాసిటీ వచ్చేసి అంటే వాటర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వాటర్ వెలాసిటీ వచ్చేసి 3 to 5 మీటర్ పర్ సెకండ్ ఉండేస్తారు అక్కడ. కానీ మొన్న వచ్చినటువంటి ఫ్లడ్ తోటి ఏమైందంటే అది 10 మీటర్ పర్ సెకండ్ దాకా వెళ్ళిపోయింది సార్ దాన్ని వెలాసిటీ వచ్చేసి. ఎప్పుడైతే వెలాసిటీ పోయినప్పుడు మనం అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఎట్లయితే మన బేస్మెంట్ అంటే పిల్లర్లను డిజైన్ చేస్తామో అట్లా దీనికి డిజైన్ చేసినప్పుడు కింద రాఫ్ట్ డిజైన్ చేస్తాం సార్. రాఫ్ట్ 50 మీటర్స్ అప్ స్ట్రీమ్ సైడ్, 50 మీటర్స్ డౌన్ స్ట్రీమ్ సైడ్ వేసాం. వేసిన తర్వాత కూడా వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ కావడం కాదు. అంటే రాకేష్ గారు, నా పాయింట్, మీరు సివిల్ ఇంజనీర్, మీరు చాలా డీటెయిల్ గా చెప్పగలరు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సాధారణ ప్రజలకి ఇంత మీరు అక్కడ పొరపాటు జరిగిందా, ఏం జరిగింది అన్నది ఒక చర్చ. డిజైన్ మీద కూడా రకరకాల వ్యక్తులు ఛాలెంజింగ్ విత్ సార్ మీ హెచ్ఎంటీ ద్వారా నేను ఈ రోజున్న ప్రభుత్వానికి నేను ఆ సవాళ్ళను స్వీకరిస్తున్నాం, సవాల్ విసురుతున్నాం. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ డిజైన్ కావచ్చు,
దేంట్లో మిస్టేక్ ఉన్నా కానీ బి రెడీ టు ఫేస్. సో రేపు అక్కడ వెళ్ళి ఏం చేయబోతున్నారు, ఏం చూపించబోతున్నారు? పగుళ్ళు కనబడుతూ ఉన్నాయి, ఏం చూపించబోతున్నారు? అదే చెప్తున్నాను సార్. నేను ఏమంటున్నాను శ్రీనివాసరావు గారు, నేను ఏమంటున్నానంటే సార్, అక్కడ ఉన్నటువంటి పగుళ్ళు ఏదైతే ఉన్నాయో అవి జనరల్ గా ప్రతి ప్రాజెక్ట్ లో జరిగేటువంటి, అంటే అక్కడ మనం డిజైన్ చేసి క్యాలిక్యులేట్ చేసింది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి. మీకు సింపుల్ చెప్తాను. 2009లో సుంకేశ్వర బ్యారేజ్ కు అది వరద వచ్చేసి ఆ వరద మొత్తం శ్రీశైలం డ్యామ్ పడితే శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోతా అనుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. మరి సుంకేశ్వర కట్టినప్పుడు దాని డిశ్చార్జ్ అయింది 5.5 TMC. ఒకేసారి గేట్లు కొట్టడం తోటి అది ఏమైంది, సుంకేశ్వర బ్యారేజ్ 5 TMC ఆఫ్ వాటర్ వచ్చేసి మీకు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పడ్డాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసింది తప్పు రైటు అనేది మనం నిర్ణయం తీసుకోలేం. ఎందుకంటే కడెం ప్రాజెక్ట్ ఉంది దానిపైన. కడెం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు దాని 3 lakhs క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వాటర్ కు డిజైన్ చేశారు. కానీ మొన్న వచ్చిన ఫ్లడ్ 6 lakhs క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వచ్చింది. ఓకే. కాబట్టి ఆ రోజు డిజైన్ చేసినటువంటి కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పని మనం మాట్లాడలేము. రైట్. ఈ రోజు మనం ప్రజలకు అందించాల్సింది ఏంది, వాళ్ళకి సాగునీరు తాగునీరు అందించాలి. అందించడానికి ఇప్పుడు ఆ ప్రాజెక్టు మొత్తం కొలాబ్స్ అయినట్టుగా చూపిస్తున్న దానికి కాదు. అక్కడ జరిగినటువంటి నిర్మాణ లోపం లేదు, డిజైన్ లోపం లేదు. ఏదైతే ప్రకృతి వైపరీత్యం తోటి అక్కడ వచ్చినటువంటి కలామిటీ తోటి మనకి ఏమైంది, అక్కడ కొంతవరకు క్రీప్ లెంత్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పటికి కూడా ఉన్న ప్రాజెక్ట్ కరెక్టే కాదు రాకేష్ గారు. ఇది 1 minute సార్, నేను ఒకటే మాట చెప్తాను. చెప్పండి. రాఫ్ట్ 2 sides ఆఫ్ రాఫ్ట్ ఇంక్రీజ్ చేసుకొని దానికి మళ్ళా ఏదైతే సేఫ్టీ పిల్లర్స్ అంటే సెకండ్ పైల్స్ ఏదైతే మళ్ళీ మనం ప్రొవైడ్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్స్ సస్టైన్ అవుతుంది. అయితే మొన్న ఏం చేశారంటే, మీకు చూసారు, మీడియాలో చూసారు, మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు కంపెనీ ఎలాంటి వాళ్ళు దానికి ప్రిపేర్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ మేము వర్క్ చేస్తామని కూడా ముందుకు వచ్చింది. అంటే వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఏం రాలేదు సార్. పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటంటే వాళ్ళు అయిపోయింది, మాకు మళ్ళీ అక్కడ ఏమైంది, రోడ్ అప్రోచ్ రోడ్ వేసుకొని దానికి కాపర్ డ్యామ్ నిర్మాణానికి అని ప్లాన్ చేయగానే పైన ఉన్నటువంటి అన్నారం నుంచి వాటర్ వదిలిపెడితే అక్కడ ఉన్న అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది, అక్కడ ఉన్నటువంటి కాపర్ డ్యామ్ మెటీరియల్ కొట్టుకుపోయింది. నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో సార్ ఒకసారి ఆ ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిన తర్వాత జాతీయ సంపద, అంటే జాతి సంపద, మన భారతదేశ సంపద, మన తెలంగాణ సంపద, రైతుల సంపద, ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు జరిగినటువంటి చిన్నగా, అంటే దాన్ని చిన్నగా చేసి చూపెట్టట్లేదు. అక్కడ నిజంగానే క్వాలిటీ ఫెయిల్యూర్ అయిందంటే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం. నా క్వశ్చన్ అదే రాకేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరేమో నీళ్లు వదలమంటున్నారు. నీళ్ళు వదిలితే రేపు పొద్దున ఏదైనా తేడా పడితే ఎవరిని వదిలావు, నేను చెప్తే వదులుతావా, లేకపోతే చూసుకోక్కర్లేదా, బాధ్యత నీది కదా అంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? ప్రశ్న అది సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే దాన్ని కూడా సూచనలు ఇస్తున్నాం సార్. ఆ ప్రాజెక్టు బాగుంది, ఆ ప్రాజెక్టును కాపాడుకోవచ్చు. ఆ ఒక్క 7th బ్లాక్ ఒకటి సార్. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ప్రభుత్వం ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్టే అక్కడ మేడిగడ్డ మీద పెట్టినటువంటి ఖర్చు ఏంటంటే 4,000 కోట్ల రూపాయలు మాత్రమే చూపించింది విజిలెన్స్ రిపోర్ట్. ఆ 4,000 కోట్లలో 85 గేట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది 3 గేట్ల కాదు కదా, 3 గేట్ల. ఇప్పుడు 3 గేట్లు వదిలితే సమస్య సార్. 1 minute సార్, 3 గేట్లు కాదు, 11 గేట్స్ అక్కడ నుంచి తీయాలి. నేనేమంటున్నా అంటే ఆ బ్లాక్ మొత్తాన్ని ఎప్పుడుగా నిర్మాణం జరిగేటప్పుడు సార్ బ్లాకింగ్ గా నిర్మాణం చేస్తారు సార్ స్ట్రక్చర్స్. కాబట్టి ఆ బ్లాక్ లో ఉన్నటువంటి దాన్ని ఆ బ్లాక్ 7th బ్లాక్ మొత్తం రిమూవ్ చేసి మిగతా బ్లాక్ అన్నిటికి కూడా రాఫ్ట్ సైజ్ పెంచాలా. రాజేష్ గారు ఒక సివిల్ ఇంజనీర్ కాబట్టి రాజేష్ గారి స్థాయిలో రాజేష్ గారు చెప్తారు. బట్ నిర్ణయం ఎలా జరగాలన్నది ప్రభుత్వం ఏం చేయాలి? నేనేమంటానంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది టెక్నికల్ గానే తీసుకోవాలి. అదే రాజకీయ నిర్ణయం అట్లా కాదు రాకేష్ గారు, ప్రభుత్వం ఆ టెక్నికల్ టీం చెప్తే తప్ప నిర్ణయం తీసుకోలేరు కదా. నేను దాని దగ్గరికి వస్తాను. ఒకసారి ప్రభుత్వ ఆలోచన ఏముందో ఒకసారి అడిగి మళ్ళీ మీ దగ్గర దామోదరరావు గారు. ఇప్పుడు మీరు విన్నారు ఇద్దరు వెర్షన్. అంటే ఈ నిర్ణయాలు ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటారా? ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, డ్యాములు, బారాజులు, రిజర్వాయర్స్, వాటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ టీమ్, అథారిటేటివ్ ఎక్స్పర్ట్ టీమ్ ఇచ్చిన ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వెళ్ళి చూపించారు జరిగిన తప్పుని. సరే మీరు తప్పు అనుకున్నారు, ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, నీళ్లు అవసరం, నీళ్ళు అయిపోతే లేవన్న ఇష్యూ వస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చింది. అలాగే విజిలెన్స్ వాళ్ళతో మీరు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు అందరితో ఆ రోజు ప్రజెంటేషన్ చేయించారు.
స్టేటస్ ఏంటి? సరే రాజకీయం పక్క పెడతాం, రాజకీయం మీరు చేసిన వాళ్ళు చేసిన రాజకీయం ఒక గొడవ, బట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతాం? ఇప్పుడు ఇంతకుముందు రాకేష్ గారు మాట్లాడినట్టు, రామ్మోహన్ రావు గారు మాట్లాడినట్టుగా ఫస్ట్ మేము ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నీళ్ల గురించి కానీ ప్రాజెక్టుల మీద రాజకీయం చేయదలుచుకోలేదు. ఓకే, మేము రైతుకి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా నీళ్ళు ఇవ్వడానికి పడుతున్న ఆపసోపానాలలో ఇదొక వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే. ఇప్పుడు మేము ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీని పిలిపించిన విజిలెన్స్ అనేది అది ఓన్లీ అవినీతి ఎంతవరకు జరిగింది, దానిలో ఎలాంటిది వాడింది అన్నది విజిలెన్స్ కమిటీలో ఒక రకంగా వెళ్తే, ప్యారలల్ గా ఎన్డీఎస్ఏ సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మాత్రమే పోతాము, దాన్ని బట్టి రిపేర్లు చేయాలా వద్దా అని. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మీరు నీళ్లు నిలపకూడదు, నీళ్లు నిలిపినట్టు అయితే ఉంటే మొత్తం డ్యామ్ బరాజ్ మొత్తం కొట్టుకపోయే పరిస్థితి. దిగువ ప్రాంతాలలో నీకు మొత్తం ఇబ్బంది అవుతుంది అని కొన్ని గ్రామాలు ఊళ్ళు కొట్టుకపోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఒకవేళ నిలిపి మీరు కనుక దీన్ని పంపు చేయాలనుకుంటే మాత్రం దీనికి ముందున్న సుందిల్లా ఈ అన్నారం బ్యారేజ్లకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఒకటే మాట చెప్పినారు. మీరు ఇప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితులలో ఏ చిన్నది ముట్టుకున్నా కూడా కంప్లీట్ మొత్తం కాళేశ్వరంలోని ఉన్న 3 బరాజులు కూడా కొలాప్స్ అవుతాయని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం డెసిషన్ ఏం చెప్పింది, నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినారు. సో ఇప్పుడున్న పరిస్థితులలో కాఫర్ డ్యామ్ ఇప్పుడు కాఫర్ డ్యామ్ పెట్టి ఇప్పుడు చేయాలన్నా కూడా ఇంకో 2-3 నెలలు అయితే కాఫర్ డ్యామ్ కట్టడానికి అవుతుంది, తర్వాత దీన్ని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న బరాజ్కి ఆ కెపాసిటీ లేదు, ఆ పరిస్థితి లేదు కాబట్టి సో రైతులకి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలి అన్న దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా డీప్ గా ఆలోచిస్తుంది, ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తుంది. ఇంకా ఇప్పుడు మిత్రుడు రాకేష్ గారు చెప్పినట్టు అసలు నిజంగానే ఇది బరాజ్ని వీళ్ళు చాలా హైలైట్ భూతం లాగా చూపిస్తున్నారు అని రాకేష్ గారు అంటే, రామ్మోహన్ రావు గారు మేడిగడ్డ కూడా తీసుకెళ్లి అంటే వాళ్ళు రాజకీయం చేశారు, వీళ్ళు రాజకీయం చేశారు అనే ఒక మాట వచ్చింది. అసలు నేను మళ్ళీ ముందే చెప్పినాను, అసలు రాజకీయం చేయాలన్న కోణం మాకు నీళ్ల మీద ఎలాంటిది లేదు, ఎందుకంటే మాది రైతు పక్షపాతి గవర్నమెంట్ కాబట్టి. సో మేము చెప్పింది ఏంటి అంటే, ఈ రోజు మేడిగడ్డకి ఎందుకు తీసుకుపోయినాము, మేమందరినీ ప్రభుత్వాన్ని రమ్మన్నాము, ఎమ్మెల్యేలను రమ్మన్నాము, మీ మినిస్టర్ మన ఇంతకుముందు ప్రతిపక్షం ప్రతి ఒక్కరిని రమ్మన్నాం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి బదనాం వస్తుంది, కావాలని వాళ్ళు అక్కడ అన్నారం గానీ సుందిల్లా విమర్శ రాకుండా ఉండడానికే వీళ్ళని తీసుకుని వెళ్ళినాము. ఎందుకంటే అక్కడ అసలు అడ్డుకట్ట లేకుండా అక్కడ నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. కొన్ని కరెక్ట్ గా లిఫ్ట్ చేద్దామంటే మీరు లాస్ట్ టైం కూడా చూసారు, ఇప్పుడు కన్నెపల్లిలో కానీ పంప్ హౌస్ లోనే పంపులోనే మునిగిపోయినాయి. 8 పంప్ హౌస్ లో ఇప్పుడు 26 పంపులు ఉంటే పంపులు మునిగిపోయి ఉన్నాయి. వర్క్ చేసేటే 1-2 పంపులు ఏ విధంగా నిలియమంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినారు, అసలు పంప్ హౌస్ లో పంపులు మునిగి ఉన్నాయి, ఇవన్నీ తీసుకుపోయి నీళ్ళు ఎక్కడికి పెడుతున్నారు, రిజర్వాయర్లలో పెట్టాలి. రిజర్వాయర్లలో నింపిన తర్వాత గ్రావిటీ కాలువలు ఉండాలి కదా పారించడానికి. సో గ్రావిటీ కాలువలు కంప్లీట్ కాలేదు, రిజర్వాయర్లు సరిగా లేవు, రిజర్వాయర్లు ఒకటి మాత్రమే కంప్లీట్ పూర్తి చేసినారు, పంప్ హౌస్లలో పంపులు సరిగా లేవు, బరాజులు సరిగా లేవు. ఒకవేళ దాన్ని పొరపాటున ముట్టుకున్నాం అనుకోండి, దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, మీరే సలహాలు ఇచ్చారు కదా, మేము సలహాలు ఇస్తే మీరు చేస్తారా, ఉన్న ప్రాజెక్టు కొట్టుకోబెట్టేట్టు చేస్తారా, మీకు అంత తెలియదు అంటే వీళ్ళలాగా అప్రచానికే తెలివితేటలు కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించదలుచుకోలేదు. ఒకరే అన్ని అరే వాళ్ళ ఇంజనీర్ అయ్యి, ఆర్కిటెక్ట్ అయ్యి, గుంపు మేస్త్రి అయ్యి అన్ని అయ్యి ఒకటే రాగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు లేదు. ఇప్పుడు రాకేష్ గారు అన్నారు మేము సలహాలు ఇస్తున్నాం తీసుకోండి అని. అవును, ఎస్ మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. సలహాలు ఎప్పుడు సాధ్యపరంగా ఉండాలి, సాధ్యమయ్యే రీతిలో ఉండాలి, నీళ్ళు ఇచ్చేటట్టుగా ఉండాలి. మీరు ఇచ్చిన ఏంటి నిజంగానే రాకేష్ గారి సలహాలు కనుక మేము తీసుకోవాలనుకుంటే, ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు వాళ్ళ నాయకుడు ముఖ్య నాయకుడు వచ్చి ఆనాడు అసెంబ్లీలో పెట్టి ఉండేది ఉంటే డెఫినెట్ గా మేము కన్సిడర్ చేసేవాళ్ళం, చూసేవాళ్ళం. అయినా ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమో పనికి రావట్లేదు, చేయొద్దు, నీళ్లు నిల్వ చేయొద్దు, దాన్ని పంపు చేయొద్దు అని చెప్పినప్పుడు ఇప్పుడు రాకేష్ గారు మళ్ళీ ఆయన మాటలకు ఆయనకే కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు రాకేష్ గారేమో తీయమని చెప్తున్నారు, ఎన్డీఎస్సీ ఏమో తీయొద్దు అని చెప్పింది అన్న. ఇంకొక మాట కూడా విన్నారు, 2009లో సుంకశీల వచ్చినప్పుడు దానికి అప్పుడు ఆ ప్రాజెక్టు కొట్టుకోపెట్టున్నాయి, కానీ కొట్టుకోపోలేదు. ఆ తర్వాత కడెం ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయింది, 3 లక్షల క్యూసెక్లకు బదులు 6 లక్షల క్యూసెక్లు వచ్చింది, కానీ గేట్ కూడా అక్కడ నుంచి కదపలేదు. అప్పుడు అది కూడా సేఫ్ గా ఉంది. కానీ వేరాజ్ కాళేశ్వరంకి వీళ్ళ వెలాసిటీ ప్రకారంగా ఇప్పుడు మిత్రుడు చెప్పినారు అంటే 1.1 మీటర్ వెలాసిటీ అయితే 10 మీటర్ వెలాసిటీ వచ్చింది, అయినా ఇది ఇంపాక్ట్ అయిపోయింది కదా. సో వీళ్ళు ఏమంటున్నారంటే 85 గేట్లలో 11 అన్నారు. అంటే 11 గేట్లు అంటే మీరు ఏ రకంగా చూసినా 12% ఆఫ్ ది బరాజెస్ ఖరాబ్ అయినట్టే కదా. అంటే వాటర్ లెవెల్ లీకేజీలలో అన్నారం బుంగలు కావచ్చు, ఇది కావచ్చు, అంత పెద్ద డ్యామేజ్ ఉన్నప్పుడు మీకు బరాజ్ నిలబడుతుందా లేదా అన్నది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రకారమే మేము వెళ్తాము, అంతవరకు మాత్రమే మేము చూడగలుగుతాం తప్ప వీళ్ళు ఇచ్చే సూచనలు కానీ లేదా ఇప్పుడు వీటికి ఈ అనుమతులు సిడబ్ల్యూఎస్ డిజైన్ చాలా మంది నిపుణులు అసలు డిజైన్ లోనే లోపం ఉందని కూడా చెప్పారు.
డిజైన్ లో లోపం డిజైన్ ఇచ్చారు. సిడబ్ల్యూసి రిపోర్ట్ వాళ్ళు ఏం చేసిన 2019లో మేము ఇచ్చిన డిజైన్లు వేరు, సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది, ఏది ఈ డిజైన్ కట్టమని చెప్పేసి పర్మిషన్ ఇస్తే వీళ్ళు డిజైన్లు నిర్మాణాలు వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదని ఎప్పుడు సిడబ్ల్యూసి చెప్పలేదు, కానీ వీళ్ళు చెప్పింది ఏంటిది, సిడబ్ల్యూసి మేము ఇచ్చింది ఒకటి, మీరు నిర్మాణాల లోపం ఉన్నాయని 2019లో. బట్ అప్పుడున్న అధికార ప్రభుత్వం ఏం చేసింది, పోనివ్వకుండా 2020 వరదల తర్వాత వచ్చిన కూడా మేడిపల్లి పంపర్స్ ఒకప్పుడు ఆర్టీసీ బస్సులలో అందరినీ ఊరు ప్రజలను అందరినీ చూపించి ఒక ఎక్స్కర్షన్ రాగా, అంటే వరల్డ్ లో అద్భుతం బాహుబలి మోటార్లు అని చెప్పేసి తీసుకున్న ప్రాజెక్ట్ ను మొత్తం కొలాప్స్ అయింది కాబట్టి ఒక్కరిని కూడా మోనియలేదు. ఈవెన్ మా శ్రీధర్ బాబు గారు అక్కడున్న ఎమ్మెల్యేను కూడా కనీసం దగ్గరికి రాణించిన పరిస్థితి లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు కాళేశ్వరం పోయి అది కూలేశ్వరం అయిపోయి అది మొత్తం కూలి పెట్టేట్టు కాబట్టి మేము నీళ్లు తేలేని పరిస్థితి. సో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎట్లా చేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఆధారపాత్ర నిర్ణయాలు తీసుకోవడానికి మేము లేం శ్రీనివాస్ గారు, ఎందుకంటే అఖిల పక్షంలో మేము రమ్మన్నాం, అందరినీ రమ్మన్నాం, అఖిల పక్ష పెట్టి కూర్చోమన్నాం, డ్యామ్ దగ్గరికి వచ్చేసి సలహాలు ఇవ్వమన్నాం, ఎంఐఎం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చింది, సిపిఐ వచ్చింది, ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు రాలే. అంటే వాళ్ళకి నీటి మీద చిత్తశుద్ధి, తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి లేనట్టే కదా. నిజంగా ఆ రోజు వాళ్ళు అక్కడికి వచ్చి కాదు రేవంత్ రెడ్డి గారు ఇది ఇట్లా చేయాలా ఇట్లా చేయాలని ఇప్పుడు రాజేష్ గారు ఇచ్చే సలహా లేదు ఆనాడే ఇచ్చి ఉండదు ఉంటే అది ఒక రకంగా పోతుండే. అంటే మీరు మొత్తానికి స్కిప్ కొట్టినారు, స్కిప్ కొట్టేసి ఇప్పుడు మళ్ళీ ప్రేమ చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు అంటే మీరు లోక్సభలో వచ్చే ఎన్నికల ఆ ఒక్క సీటు కోసం మీరు పడుతున్న పాటలు తప్ప రైతుల కోసం పడుతున్న పాటలు ఎక్కడున్నాయి? ఇంకొక విషయం, సో ఇదే కాళేశ్వరం మీద మనం చూసుకుంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎన్ని కోట్ల ఖర్చు అయింది, 84,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి యాక్చువల్లీ తుమ్మిడిగట్టిలో ఎక్కడైతే 35,800 కోట్లతో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ని మీరు డౌన్ కు తీసుకొచ్చి దీన్ని అత్యంత బాహుబలి మోటార్లు అని చెప్పేసి వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ యొక్క డబ్బుల సంపాదన కోసం తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? 94,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదే. అంటే ఒక్కొక్క ఎకరానికి ఖర్చులు ఎంత పడ్డాయి? అసలు ఇది ఒక్కొక్క సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు మేము వడ్డీలో కట్టాలి, అదనంగా వడ్డీలో కట్టాలి. అసలు మొత్తానికి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అంటే 150,000 కోట్లు ఇప్పుడు గ్రావిటీ రాకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన సిడబ్ల్యూసి 84,000 కోట్లకు వీళ్ళు అప్రూవల్ తీసుకొచ్చి ఇప్పుడు 150,000 కోట్లకు పెంచి గ్రావిటీ కెనాల్స్ కాలేదు, ఓన్లీ సాగర్ ఇది రిజర్వాయర్ల వరకే ఉన్నాయి. అసలు ఎట్లా నీళ్ళు ఇద్దాం అనుకున్నారు? అప్పుడు వర్షాల కారణంగా వచ్చిన వ్యవసాయ భూమి పెరిగి అప్పుడు మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. కానీ వీళ్ళ కాళేశ్వరం నుంచి 1,00,000 ఎకరాలు వస్తే అన్ని వస్తున్నాను సార్. ఇంకొక డీటెయిలింగ్ లోకి అంటే నా పాయింట్ సార్, ఇవి ఎంతవరకు కంప్లీట్ అయింది, మీరు ఒక వెర్షన్ చెప్తున్నారు, వాళ్ళొక వెర్షన్ చెప్తున్నారు, అది కాదు. కానీ ఇప్పుడు రేపు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పర్యటన అంటే ఇక్కడ ప్రతిపక్షం ఇక్కడికి రెండు విషయాలు ఇప్పుడు జరుగుతున్న తెలంగాణలో నీటి రాజకీయం అనేది రెండు రకాలు. ఒకటి మీరు మాట్లాడినప్పుడు నేను శ్రీనివాస్ గారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం దేని గురించి? తెలంగాణకు జీవనధార నదులైన ఒకటి గోదావరి, ఒకటి కృష్ణా బేస్ నుంచి. గోదావరి నదికి సంబంధించిన ఇప్పుడు కాళేశ్వరం అనే కూలేశ్వరం కట్టిండు, అది సంకనాకి పోయింది, దాని నుంచి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు పడుతుంది. నేను అంటుంది ప్రాజెక్ట్ రాకేష్ గారు ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. రాకేష్ గారు ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు నాకు సంఘాన్ని అట్లా వల్గర్ మాటలు మాట్లాడద్దు రాకేష్. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి కూడా పెట్టినారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడద్దు రాకేష్ గారు ప్లీజ్. రాకేష్ గారు యూ కీప్ క్వైట్. అట్లా మీరు మాట్లాడిన సంస్కారం ఉండాలండి. మేము అనలేదు కదా, we never interrupted. No, we never interrupted రాకేష్, we never interrupted. Please. రాకేష్ గారు మీకు ఇస్తారు కృష్ణా రివర్ బేస్ కు. I never interrupted రాకేష్, I never interrupted. ఇప్పుడు కాదు వాళ్ళ భాషనే కదా, ఇప్పుడు మా భాష కాదు అది. ఈ భాష భాషలో జనరేషన్ లో మేము వస్తున్న వాళ్ళకి మాకు జనరేషన్ భాష నేర్పించే మీరు మాట్లాడేంతసేపు ఆయన కూల్ గా ఉన్నాడు. ఇప్పుడు నేను తప్పదు ఇన్ఫర్మేషన్ అవకాశం వస్తే కదా మీరు అప్పుడు రిజర్వ్ చేయండి కదా. పాలమూరు రంగారెడ్డి మేము ఎందుకు ఎత్తుకున్నామంటే మేడిగడ్డ గురించి మేము ఆల్రెడీ ప్రజలకు చెప్పాల్సింది చెప్పినాం, చేరాల్సింది చేరి. అంటే ఉత్తర తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది మేము సక్సెస్ఫుల్ అయినాము, చెప్పినాము. దానికి సంబంధించిన ఎన్ని ప్రాజెక్టులు ఇప్పుడు వాళ్ళు కదా కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదు అన్నట్టుగా అన్ని రిజర్వాయర్ల మీద ఏ రిజర్వాయర్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, బరాజులు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పంపోజులు మునిగిపోయినాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ అనేది మేము సక్సెస్ఫుల్ గా చెప్పగలిగినాం. ఉత్తర తెలంగాణ చేసినాము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎందుకంటున్నామంటే అసలు ఈ మాయలో పడి అంటే ఈ
గోదావరి నీళ్ళలోని ఈ మాయలో పడి వీళ్ళు ఏం చేసినారంటే పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ గా ignore చేసినారు. 2015 అంటే 3.5 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకుని నిర్మిస్తామన్న ప్రాజెక్టు 9.5 ఏళ్ళైనా కూడా పూర్తి కాలేదు. అక్కడ ఏది 5 రిజర్వాయర్లు కడదామన్నారు. అంజనగిరి, కరివెన గురుమూర్తి, ఉత్తండాపూర్, ఏదుల విరంజనయ్య, వట్ట వెంకటయ్య అని చెప్పేసి 4 రిజర్వాయర్లు కడుతున్నారు. ఒక్క రిజర్వాయర్ కాలేదు. ఈవెన్ ఇన్ఫాక్ట్ లక్ష్మీదేవి పిల్లలు అయితే రిజర్వాయర్లు అసలు టెండర్లు కూడా పూర్తి కాలేదు. 9.5 ఏళ్ళ టైంలో అంటే వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, అసలు జూరాల ఎగువ నుంచి ఆ బ్యాక్ వాటర్ ను, శ్రీశైలం బ్యాక్ వాటర్, కృష్ణా మిగులు జలాల నుంచి తీసుకొని ఈ ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్లగొండ జిల్లాలకు నీళ్లు ఇద్దామన్న ఈ పరిధిని వాళ్ళ ఆబ్జెక్ట్ ను పెట్టుకొని అక్కడున్న 35,800 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా అంటే ఏదైతే దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసి వాళ్ళు ఏ ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేదు. అది పోగా ఏపీకి వీళ్ళు ఏం చేసినారంటే నిలబడి మరి అక్కడున్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం అంటే సంగమేశ్వర కావచ్చు, ఇప్పుడు అక్కడున్న మిగతా ప్రాజెక్టులు తెలుగు గంగా, కేసీ కెనాల్, బ్రహ్మంగారి, వెలుగొండ అండ్ హంద్రినీవ, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులను వాళ్ళు వీళ్ళు దగ్గరుండి కట్టించేసినారు. వాళ్ళు తద్వారా కృష్ణా నుంచి రావాల్సిన మాకు రావాల్సిన వాట మనకు తెలంగాణకు రాలేదే. అవునండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు తెలుగు గంగది 29 టీఎంసీలు, 19 ఎస్ఆర్బీసీ, 19 టీఎంసీ ఎస్ఆర్బీసీ, 10 టీఎంసీలు కేసీ కెనాల్, 40 టీఎంసీలు బ్రహ్మంగారి, వెలుగొండ, 38 టీఎంసీలు కాదండి. 299 మెగా సారీ టీఎంసీలకు మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుని యాక్చువల్లీ 272 టీఎంసీలకు రావాల్సింది వీళ్ళు ప్రతిసారి వీళ్ళు ఏం చేసినారు, అక్కడ సైన్లు చేసినారు కదా కేఆర్ఎంకి మధ్య ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్లీ మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం, దక్షిణ తెలంగాణ మీరు దగా చేశారు, మోసం చేశారు, మీరు ఏ ఓట్లు అడుగుతున్నారు. రామ్మోహన్ గారు ఇక్కడ సరే అంటే దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఒకటే మాట చెప్తాను సార్, దామోదర్ గారికి, రామ్మోహన్ గారికి, శ్రీనివాస్ గారు. సార్ మేము 13వ తారీఖు నాడు కేఆర్ఎంబికి ఏదైతే కృష్ణా వాటర్ అప్పచెప్తున్నారు అన్నప్పుడు మేము మీటింగ్ కు కాల్ చేసినాం సార్. అదే రోజు వీళ్ళు అక్కడికి వేరు సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు మేము కేటీఆర్ గారు నిన్న ప్రకటించిన తర్వాత ఏదైతే మొన్న ప్రకటించి మేము మేడిగడ్డకు పోతున్నాం అన్న తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం చేసింది, మేము పాలమూరు పోతామని ప్రకటించేది సార్. అంటే అంతకు మించి నేను చెప్తాను, రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత నేను రాజకీయం ఉంటుంది సార్, రాజకీయ పార్టీ రాజకీయ లేకుండా ఎలా ఉంటుంది. కానీ రామ్మోహన్ గారు చెప్తారు మీరు 6 కిలోమీటర్ల అసెంబ్లీకి రాని కేసీఆర్ గారు 5 కిలోమీటర్ల నల్గొండ. ఒకసారి రామ్మోహన్ గారు చెప్పండి సార్. నేను శ్రీనివాసరావు గారు కొంచెం టెక్నికల్ విషయం పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా శ్రీనివాసరావు గారు ఎన్హాన్స్మెంట్ ఉంటది, అది ఫస్ట్ అందరూ అంగీకరించాలి. మీరు నాగార్జున సాగర్ కట్టినప్పటికీ 500 కోట్లు కూడా ఖర్చు కాలే, కానీ 1వ దశ 2వ దశ 3 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు అయింది. శ్రీరామ్ సాగర్ ఉడుతుంది, ఒక్కొక్క దేశం మారుతున్నా కొద్ది ఖర్చు అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ఏమంటున్నారంటే పాత ప్రాజెక్ట్ చేవేళ్ళ, ప్రాణహిత చేవేళ్ళ అయితే బాగుండేది అంటున్నారు. మొదలు పెట్టిందంటే 18,000 కోట్ల రూపాయలు మొదలు పెట్టారు కదా. కాంగ్రెస్ హయాంలోనే 36,000 కోట్లు పెరిగింది కదా అది. అక్కడ కూడా టెక్నికల్ గా ఒక్క ఎత్తిపోతలు ఉండాల్సిందే, మధ్యాహ్నం ఇంకోటి ఎత్తిపోతేనే ఎల్లంపల్లి నిలబడేది. ఇక్కడ ఇంకా 2 ఎత్తిపోతలు పెరిగినాయి దీని వల్ల. సరే అవైలబిలిటీ అదే కమిటీ ఇచ్చింది, మన తీర్మానం అవని మనం చూసినాం. కనుక ఇప్పుడు ఏంటంటే నేనేమంటున్నానంటే ఒక చిన్న ముందు జాగ్రత్త చర్య లేకపోవడం వల్ల, ముందు ఒక 10 ఏళ్లకు 20 ఏళ్లకు ఆలోచించకపోవడం వల్ల మేడిగడ్డ కుంగితే అంటున్నాను. ఉదాహరణకు రాజశేఖర్ గారి లెక్కలే చెప్తాను. 25,000 క్యూసెక్కుల నీళ్లు, లక్షల క్యూసెక్కుల నీళ్లు అక్కడ పోతుండే, 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతుంటే 25,000కి డిజైన్ చేసాడు. ఆ డిజైన్ తప్పంటున్నాను నేను. నిజంగానే ఆ డిజైన్ 3 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేస్తే 6 లక్షల క్యూసెక్కులు కూడా పైనుంచి పొర్లిపోతే కడెం డాము ఎందుకు కొట్టుకపోలేదు అంటే ఆనాడు చాలా ముందు చూపుతం చేసిండ్రు వాళ్ళు. ఇక్కడ ఇంకో వస్తుంది రామ్మోహన్ గారు, అంటే చాలా ఎర్లీగా కంప్లీట్ చేయాలన్న ఒక తొందరలో కూడా విభేదిస్తున్నాడు. 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు మాక్సిమం వస్తున్నాయంటే 25 లక్షల గట్టుడు తప్ప. అది అధికారులు అంటున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కూర్చొని చేసిందా? నేనేమంటున్నానంటే మిగతా ఇంజనీర్లు ఏం చేయాలి, 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వరద వస్తున్నప్పుడు 35కు 40కు డిజైన్ చేయాలి. మొన్న చూడండి శ్రీశైలం డ్యామ్ కొట్టుకపోద్దని ఏమైంది, 5 టీఎంసీల నీళ్లు ఒకేసారి మీద పడ్డ శ్రీశైలం కొట్టుకపోలేదు. ఎందుకు కొట్టుకపోతే అంత గట్టి కట్టిన. అందుకని ఇక్కడ ఏమైందంటే మొదలు వాళ్ళు అన్నది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటున్నారు. అది తుమ్మడి హట్టి నుంచి కడితే 18,000 మళ్ళీ రకాలు ఖచ్చితంగా పెరుగుతాయి. కాదు ఎంత పెరగాలి ఎంత పెరగకూడదు అనేది ఎవరు జడ్జ్ చేయలేం. ఇప్పుడు 10 ఏళ్ళు నేను ఒక్క మాట చెప్తాను.
గతంలో పోలవరం ప్రాజెక్టు జనయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసి రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఏం చేసిందంటే మొదలు ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తగ్గింది. ఏమైంది, పట్టిసీమ కట్టగానే కాలువల నీళ్ళన్నీ దగ్గర నీళ్ళు మారవేసుకున్నాం. ఇప్పుడు కృష్ణా బేసిన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ చేసిన పొరపాటు ఏంటంటే ప్రాజెక్టు మీద శ్రద్ధ ఏమైందంటే కాలువలకు మళ్లించడం కాలేదు. ఇప్పుడు ఏమైంది, అన్ని నింపుకుంటూ వచ్చిన దాని వల్ల కాలువలకు నదులకు చిన్న చిన్న వరలకు ఇడిసిన నీళ్ళు. కానీ నిజంగా పెద్ద కాలువలకు నడిచారంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. నేను ఏమంటున్నా, భూమి సేకరణ అనేది చాలా పెద్ద సమస్య. నేను దాన్ని అనుభవించిన కోర్టులో కేసులు వేసిన వాడిని, కోర్టులో కేసులు వస్తానే వాడిని కూడా కొన్నిసార్లు. ఎందుకంటే ఇచ్చినంత తీసుకుంటే బయట భూమి వస్తుంది మనకని చెప్పి. మనకు సర్టిఫికేట్ చేస్తున్న అదే జరిగింది. 5 లక్షలు ఇస్తే బయట పోతే ఎకరం వచ్చింది. అదే ఏడాది తర్వాత కోట్ల కేసు వేస్తే ఏమైంది, 15 లక్షలు వచ్చిన 6 ఎకరం భూమి రాలేదు. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఏమైందంటే కాలువలు రావడానికి భూ సేకరణ ఇది చాలా పెద్దది. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, ఇప్పుడు జరగాల్సింది ఒకటి. కాంగ్రెస్ గవర్నమెంట్ కి సమస్య వస్తుంది. ఏమంటే అంటే రేపు కాలువలు తవ్వడానికి పంట భూముల నుంచి రైతులు విడిచిపెట్టాల్సి ఉంటుంది, తరి పొలాల నుంచి నీళ్ళ కాలువలకు. అక్కడ భూసేకరణ పెద్ద సమస్య అవుతుంది. అది కాలేదు, దానివల్ల మారలేదు ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైతే మనకు సిడబ్ల్యూసీ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా కడితే సిడబ్ల్యూసీ ఏం చేసింది ఇప్పటిదాకా అడుగుతుంది. ఏం చేసింది అంటే కాదు, ఇప్పుడు కేసీఆర్ చెప్పింది వేరే అయిద్దా. వీళ్ళు కూడా ఇంజనీర్లు కూడా మొన్న మంచి పని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంజనీర్లు ఇద్దరు కూడా ఎవరైతే చీఫ్ ఇంజనీర్ పనిచేస్తుండ్రో వెంకటేశ్వర్లు గారు కానీ ఇతర మురళీధర్ గారు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, వాళ్ళు గత ప్రభుత్వంలో తప్పులు చేసిండ్రు, అక్కడ లంచాలు తీసుకున్నారు. నేను స్పష్టంగా వాళ్ళ ఇద్దరి మీద ఆరోపణ చేస్తున్నా. దీనికి ఏమైందంటే కమిషన్ తీసుకున్నారు కనుక తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు కొత్త ప్రభుత్వానికి. ఇప్పుడు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చుకుంటూ అంత బాగానే ఉండాల్సి మేకప్ ఏమైంది, ఇప్పుడు ఏమైంది బయటపడ్డది. అందుకనే ఇక్కడ జరగాల్సింది చెప్తాను ఒక్కటే మాట చెప్పండి. ఇప్పుడు జరగాల్సింది వాటి నెక్స్ట్ అంటే రైతులు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మేడిగడ్డ మోటార్లు అదే మన కన్నేపల్లి మోటార్లు మునిగిపోవడానికి కారణం ఏంది, 30 మీటర్ల ఎత్తులో పెట్టాల్సిన మోటార్లు అంతగా కింది పెట్టిండ్రు, ఆనాడు మునిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి. ఇవాళ నీళ్ళు లేవు కదా, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కింది కూడా మనకు వరం. ప్రతి సంక్షోభము ఒక పరిష్కారాన్ని దారి తీయాలి. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కన్నేపల్లి పంప్ హౌస్ లోకి 5,000 క్యూసెక్కుల నీళ్లు మళ్లించవచ్చు. ఏం లేదు, కరకట్ట కట్టాలి. ఇప్పుడైతే 3 నెలల దాకా వరదలు రావు. మళ్ళీ రోజుకు 5,000 క్యూసెక్కులు అంటే 2 టీఎంసీల నీళ్లను పైకి ఎత్తిపోయడానికి పంపులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేయొచ్చు, 1 టీఎంసీ నీళ్లే ఇప్పుడు 5,000 క్యూసెక్కులు అంటే ఏం చేయొచ్చు, రోజు 1 టీఎంసీ నీళ్ళు పైకి పంపండి. అంటే అట్లా రామోహన్ గారు నాది ఒక పాయింట్ చెప్పే పాయింట్ మీరు వినండి. ఆబ్వియస్లీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఇంకొకట, ప్రజలకి నష్టం అవుతుంది అంటే రెడీమేడ్ గా ఉండి సొల్యూషన్ ఉంటే, ఇప్పుడు మీరు చెప్తుంది ఒక సొల్యూషన్ అయ్యుండొచ్చు, ఈ సొల్యూషన్స్ ఉంటే వీళ్ళు చెడగొట్టే మేము నీళ్ళు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్పితే రైతులను ఎండగట్టి విమర్శ ఎదుర్కొనే ప్రయత్నం చేయరు కదా. కాదు ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటే పోరాడు ఇష్టంలో కొడతాం. ఇది జరుగుతుంది, అదే ప్రజలు నష్టపోతుంది ఇద్దరి మధ్య. ఇప్పుడు భార్యాభర్తల పంచాయతీ వచ్చింది ఇప్పుడు ఇద్దరి మధ్య. వాళ్ళు ఏమనుకుంటుందంటే మేడిగడ్డ విఫలమైంది అని చూపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేడిగడ్డ ఏముంది, చిన్న సమస్య, చాలా చిన్నది, ఏదో సినిమా చూస్తాం గుండెల హోల్ అని చిన్నది అనుకుంటారు పరిస్థితి. నేనేమంటే చిన్నది కాదా సమస్య. కానీ ఏం చేయాలంటే కేసీఆర్ గారు మాట అన్నారు ఏంటంటే ఏదో మన కాపర్ డ్యామ్ కట్టాలి అన్నారు కదా. నేను అంతకంటే సులువైన పరిష్కారం చెప్తున్నాను. మనం నీళ్ళు రాకేష్ అన్నది కరెక్ట్ కొట్టపోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 5,000 క్యూసెక్కుల నీళ్లను రోజు పంపు చేసి మనకు ఎల్లంపల్లి నింపుకుంటే, ఎల్లంపల్లి సేఫ్ ప్రాజెక్ట్ కదా, ఈ 3 పోయినాయి అనుకో, ఎల్లంపల్లి నింపొచ్చు కదా, పైకి నింపుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైందంటే ఉన్న నీళ్లు ఖాళీ చేసేసినాం. వాళ్ళు చెప్పంగానే ఏం చేసినామంటే మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పాలి, ముందు డ్యామ్ మొత్తం కొట్టుకుపోతుంటే నీళ్ళు వదిలేయాల్సిందే వదిలేసి కరెక్టే. అన్నారం ఎందుకు వదిలేసిండ్రు, సుందిల్ ఎందుకు వదిలేసిండ్రు, నేనేమంటే వాటిని వదిలేసే ముందు పైకి పంపు చేయొచ్చు కదా. కూడా ప్రాబ్లం స్వతహాగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఒకసారి రామోహన్ గారు ఒకసారి రాకేష్ గారు నేను ముగిస్తాను. ఏమంటున్నానంటే ఇప్పుడు దప్పికి బావి తోడుకున్నట్టే ఉన్నదనుకున్నాం కొద్దిసేపటికి. ఉన్న నీళ్లను వీలైనంత త్వరగా ఎల్లంపల్లి బ్యారేజ్ కు తరలించండి. అప్పుడు మాత్రమే ఈ పంటలు పడతాయి, మనకు నీళ్లు తాగడానికి నీళ్లు వస్తాయి. రైట్, మీరు చెప్పేది మునిగిపోయిన పంప్ హౌస్ ని వాడుకుని ఎల్లంపల్లికి షిఫ్ట్ చేసుకోవడం ఒక సొల్యూషన్. ఖచ్చితంగా అది మునిగిపోయిన పంపాస్ మంచిగా అయింది, తీసేయాలి. చాలా రోజులు ఖర్చు పెట్టి దాని వల్ల ఇది చేసుకోవాల్సి వచ్చింది. రాకేష్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ నీళ్లు అక్కడ దాకా అంటే మన మేడిగడ్డ బ్యారేజ్ దాకా పోవద్దు, నీళ్లు వీటి మళ్ళించాలి పైకి. రాకేష్ గారు నాకు ఒకటే, ఇప్పుడు రేపు మీరు వెళ్ళినప్పుడు కూడా
విమర్శలు కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విమర్శలు కాదు, నిజంగా ఈ ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారు మనసు పెట్టి చేశారని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకున్న పరిస్థితి. ఆయన కుర్చేసుకొని కూర్చున్నాడంటే కూర్చున్నాడో లేదో కానీ ఆయన చాలా డీటెయిల్గా ఇన్వాల్వ్ అయ్యారని ఆయనే చెప్పుకున్నారు, ప్రజలు నమ్మారు. ఈ సమస్య వచ్చినప్పుడు దీనికి పరిష్కారం ఆయన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పడం వేరు, ఇంకొకరు చెప్పడం వేరు. స్వయంగా ఇదిగో ఇలా చేసుకుంటే ప్రభుత్వానికి మంచిది అని ఒక మంచి సలహా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. రేపు ఎలాగో వెళ్తున్నారు మీ పార్టీ నాయకులు, ఏం చెప్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ సార్. ఏదైతే 25 lakhs క్యూసెక్స్ అంటే 100 years డేటా తీసుకుంటాం, దాన్ని 25 lakhs కాకుండా 28 lakhs డిజైన్ చేస్తే అది ఒక 40 lakhs కో 60 lakhs కో డిజైన్ చేసి కదంటే అప్పుడు ఆ ప్రాజెక్టు డిజైన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అదే అర్థమైంది. అంటే కాబట్టి అలాంటి డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మాక్సిమం ప్రికాషన్ తీసుకొని సివిల్ ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఎప్పుడు కానీ. కాబట్టి అది డిజైనింగ్ లోపం ఎక్కడ కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి సాయిల్ టెస్టింగ్, ఆ రిపోర్ట్లన్నీ ఈరోజు ప్రభుత్వం దగ్గర అవైలబుల్ ఉన్నాయి, వాటి అన్నింటినీ చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ జరిగింది ఒకటి సార్, అక్కడ ఏదైతే ఉందో క్రీప్ లెంత్ అనేది మనం చేసినటువంటి డిజైన్ చేసిన దానికి ఆ వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఇంక్రీజ్ కావడం తోటి క్రీప్ లెంత్ ప్రాబ్లం సార్, ప్రాజెక్ట్ ప్రాబ్లం కాదు సార్. సూపర్ స్ట్రక్చర్ బాగానే ఉంది కానీ కింద క్రీప్ అట్లా కాదు రాకేష్ గారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఇందాక శ్రీశైలం గురించి మాట్లాడారు. 60-70 ఏళ్ల క్రితం కట్టిన శ్రీశైలం డబుల్ కెపాసిటీ వచ్చినా ఏం కాలేదు, కూడా ఏం కాలేదు అంటారు. దానికి ఆన్సర్ సార్ మీకు ఒక మాట చెప్తాను. అవి రెండు కూడా రాక్ ఫౌండేషన్ మీద కన్స్ట్రక్షన్ జరిగినాయి సార్. ఇది రివర్ బేసిన్ లో జరిగినాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా 6 mm మూవ్ అయింది సార్. అది ఓవర్ టర్నింగ్ మూవ్మెంట్ తీసుకున్నదా 5 TMC ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు. ఆ రోజు కూడా మనకు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ కొట్టుకుపోయింది, పంపులన్నీ కూడా టర్బైన్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయింది. ఏది 2009లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఈ రోజు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు సార్ మేము 9.5 ఏళ్ళని చేసినామని చెప్పి చెప్తున్నాం, దానిలో ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్తున్నాం. మరి మిగతా 52 ఏళ్ళు అంటే 65 ఏళ్ళు వాళ్ళే కదా. రేపు కూడా నిర్మాణాత్మకమైన సలహాలు మీ నుంచి ఆశించవచ్చా? ఎలాగో వెళ్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తారా, మీ నాయకులు చెప్తారా? విమర్శ ప్రతి, ఎందుకంటే మీ హయాంలో కట్టిన ప్రాజెక్టు పరిష్కారం కూడా మీరే చూపించాలి. సమస్య మీ దగ్గర వచ్చింది. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, అక్కడ ఉన్నటువంటి సమస్యను రెక్టిఫై చేశాం, సమస్యను ఐడెంటిఫై చేశాం, దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా ప్రభుత్వం రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందనే మా ఆరోపణ తప్ప ఇక్కడ రైతులు నష్టపోద్దని ఆఖరిగా దామోదర్ గారు ఫైనల్ గా రేపు అంటే ప్రభుత్వం వాళ్ళు సరే వాళ్ళు వెళ్ళమంటున్నారు, వెల్కమ్. గుడ్ డెసిషన్ ఏంటంటే రాజకీయంగా వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఇలా కాకుండా వాళ్ళు కట్టిన అనుకోండి ఏదైనా కానీ వాళ్ళు వెళ్ళి చూడండి, మేము ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. ఆబ్వియస్లీ మీడియా అంతా రేపు దాన్ని ఎలాగ హైలైట్ చేస్తారు, సరే మీరు పాలమూరు వెళ్తే అది హైలైట్ చేస్తారు అనుకోండి. సమస్య వాళ్ళు ఏదైనా ఒక నిర్మాణాత్మకమైన సొల్యూషన్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ కనుక ఇస్తే మీరు టెక్నికల్ టీంతో కన్ఫర్మ్ చేసుకోండి, బట్ ఇంప్లిమెంట్ చేయడానికి క్విక్గా ఏమైనా మార్గం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి ఫ్లోర్ లీడర్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, అది మీకు నిజంగా ఏదైనా సలహాలు అంటే తెలంగాణ ప్రజల మంచి కోసం, తెలంగాణ ప్రజల మంచి కోసం, సంక్షేమం కోసం మీరు ఏ సలహా ఇచ్చినా మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ యొక్క అధినాయకుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా అడిగారు. సో రేపు కూడా వీళ్ళు వెళ్ళేది ఏంటంటే, ఇప్పుడు ఎవరి అధ్యక్షతను వెళ్తున్నారు, కేటీఆర్ వీళ్ళందరూ వెళ్తున్నారు, బట్ దానికి కర్త కర్మ క్రియ అయినా కేసీఆర్ ఎందుకు పోవట్లేదు మా క్వశ్చన్ అది. సరే మీరు వెళ్ళట్లేదు, రోడ్డు బాగా వెళ్తే మీకు ప్రాబ్లం ఉంది అంటే మేము హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసినాము, పోనీ అట్లా కూడా వెళ్ళట్లేదు. సో మీరు ఎంతసేపు మీరు బయట పోయి అంటే ఇంకొకరు క్వశ్చన్ అడగకుండా ప్రాంతాలలో వెళ్ళేసి మీరు మాట్లాడుకుంటున్నారు, అంటే అది బహిరంగ సభలు కావచ్చు, లేదంటే మీటింగ్లు కావచ్చు, అట్లా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తాయో, ఎక్కడైతే మేము అడుగుతున్నామో అక్కడికి వచ్చేసి కనీసం దాని మీద ఇప్పుడు ప్రెస్ మీట్లలో ఇది ఇట్లుంది అట్లుందని, కానీ కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దీన్ని ఇట్లా చేయొచ్చు అని చెప్పొచ్చు కదా. సో ఇప్పటి వరకు కేసీఆర్ గారు దాని మీద ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడట్లేదు. దీనిలో ఆంతర్యం ఏం అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకా రాకేష్ గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు ప్రతిదాన్ని మేము రాజకీయం చేయడానికి మా ఉద్దేశం కాదు, ఎందుకు నీళ్లు ఇవ్వట్లేదు అన్నది తెలంగాణ ప్రజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ అన్ని విధాలుగా చెప్పడం కోసమే మేము మేడిగడ్డకు పోయినాం, సందర్శన అయిపోయింది, మేము చూసుకున్నాం. వాళ్ళు మొన్న తెలుగుగా ఏమంటున్నారు, మళ్ళీ మీరు రాలి అంటారు. మేము మొన్న పోయినప్పుడు మేము పిలిచినాం కదా, మేము పిలిచినప్పుడు మీరు రాలేదు, ఇప్పుడు మీరు మళ్ళీ మమ్మల్ని వినడంలో దాన్ని ఆంతర్యం ఏంది అంటే ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలన్న ఉద్దేశం తప్ప మేము ఆల్రెడీ చూసి వచ్చినాం. కట్టిన మళ్ళీ ఎందుకు పోతున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కట్టింది మీరు, చేసింది మీరు, పైసలు ఇచ్చింది మీరు, డిజైన్లలో ఎప్పుడు తప్పు ఉన్నదని చెప్పేసి నేను కూడా అన్నాను. CWC ఇచ్చిన డిజైన్లు వేరు, అక్కడ కట్టిన
డిజైన్ వేరు, ఆచరణ సాధ్యంగా కూడా ఇది చాలా మంది నిపుణులు కూడా ఆ మాట ఇది మేడిగడ్డకు సంబంధించి గోదావరి బేసిన్ అయితే కృష్ణా బేసిన్ లో పరిస్థితి ఇంకా అధ్వానం. దక్షిణ తెలంగాణకు నిట్ట నిలువున నిండా ముంచిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఎందుకు అంటే ఆ రోజు కేసీఆర్ గారు పాలమూరుకి వెళ్ళినప్పుడు నాకు కంటి బొట్లు వచ్చినాయి, పాలమూరుని చూస్తే నా బిడ్డలను కడుపులో పెట్టుకుంటా అందరు పోయి వలస పోయినరు, అట్లా ఇట్లా ప్రేమ గురిపించి అక్కడ ఎంపీ గెలిచిన వెంటనే 3,000 కోట్ల నిధులు తీసుకొచ్చి అక్కడున్న సంగం బండ కావచ్చు, లేదంటే సర్వసాగర్ కావచ్చు, కోయిల సాగర్ కావచ్చు, ఇవన్నిటిని రిపేర్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఎత్తిపోతలు చేస్తున్నారు, ఆర్డీఎస్ చేస్తున్నారు, 20 టీఎంసీలు ఇస్తాను, ఇవన్నీ పక్క పెట్టేసినారు. కాబట్టి సో ఇప్పుడు అవన్నీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ ను గుర్తిస్తారు. ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పాచికలు ఏం పారనివ్వరని. సార్, రేపు మీరు ఇక్కడికి మహబూబ్ నగర్ వెళ్ళటం, పాలమూరు రంగారెడ్డి సందర్శనకి వెళ్ళటంలో కరప్షన్ ఇష్యూ కాదు, కానీ చాలా వాళ్ళు చేసిన అన్యాయాన్ని, ప్రాజెక్టు ఇన్ టైమ్ లో కంప్లీట్ కావాల్సిన తక్కువ అమౌంట్ లో పూర్తయి చేసిన అన్యాయాన్ని, ఆంధ్రాకు చేసిన న్యాయాన్ని చూపించడానికి రేపు పాలమూరు ఉండబోతుంది. పాలమూరు యాత్ర తెలంగాణకు చేసిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ చేసిన న్యాయాన్ని, అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా, ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా తెలియదు, కానీ రెండు రాష్ట్రాలు కలిసి ఉండే, అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండడం సిచ్యువేషన్ కోసం కాదండి. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కలిసి లేమా? అప్పుడు అన్యాయం జరిగింది కదా అని మనం తీసుకొచ్చినాము. ప్రాంతం రాకేష్ గారు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నుంచి వాళ్ళు ఏమి ఎక్స్ట్రాక్ట్ రామ్మోహన్ రావు గారు, పాలమూరు రంగారెడ్డి నుంచి అంటే నిజంగా అక్కడ ఏమైనా వైఫల్యం జరిగింది క్విక్ గా, మనం ఎందుకంటే ఇందాక తీసుకోలేదు మీ దగ్గర, ఒకసారి చెప్పండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏమైతే పాలమూరు రంగారెడ్డి కావద్దనే ఎవరికి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగానే ఉంది. యాక్చువల్గా అప్పులు తేవడంలో కాళేశ్వరం కార్పొరేషన్ లో ఇది కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఉత్తరం పోతే వాళ్ళు దక్షిణం పోతున్నారు, సమస్య వస్తుంది. అక్కడ చెప్పాల్సింది ప్రజలకు చెప్పినాం రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఇటు జరిగిన అన్యాయం కూడా చెప్పాలి కదా. దక్షిణ తెలంగాణకు వాళ్ళు వెళ్ళటం సంగతి పక్క పెట్టి, నిజంగా ఈ పాలమూరు రంగారెడ్డి కొన్ని చిన్నవి కూడా కంప్లీట్ చేయలేదు. ఆ ప్రతి చోట 4 టీఎంసీలు 5 టీఎంసీలు ఇవన్నీ విమర్శలు. చిన్న ఎగ్జాంపుల్ అండి, 20,000 ఎకరాలు పడతాయి. ఆ 20,000 ఎకరాలకు 9 కోట్లు కూడా ఆయన నిధులు విడుదల చేయని పరిస్థితి. చెప్పండి. అది కరెక్ట్. మనం దామోదర కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా కొన్ని నీళ్ళు వచ్చాయి, అది చేయలేదు. కాకపోతే చాలా వరకు కాళేశ్వరం మీద ఉన్న ఫోకస్ దక్షిణ తెలంగాణ మీద పెట్టలేదని ఆరోపణ ఉంది, అది నిజమే. కానీ ఇప్పటికే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు భార్యాభర్తలు పంచాలి. అటు ముఖం ఏదో ముఖం పెద్ద ముఖం అంటారు, అది జరుగుతున్నది. అటు చూపెట్టారు, రాంగ్ పడి ఇటు వీళ్ళు చూపెడుతున్నారు. ఇది రేపు పొద్దున మేడిగడ్డ మీద మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే సార్, రైట్. మొత్తంగా రాజకీయ పార్టీలు తక్కువ ఖర్చులో త్వరగా పూర్తయ్యేటువంటి నిర్మాణాల మీద దృష్టి పెట్టకుండా పెద్ద ప్రాజెక్టులు చాలా వేగంగా చేయాలనే దానిలో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ వచ్చిండొచ్చు. అయితే రేపు అది ప్రతిపక్షం మేడిగడ్డపై ఏం చేయబోతుంది, అలాగే అధికార పక్షం పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి ఏం చేయబోతుంది, ఏదేమైనా సరే రైతులకు ఇబ్బంది కలగకుండా చేయగలిగినంత మరీ భద్రతకి లోపం రాకుండా ఆ ప్రాజెక్టులు, ముఖ్యంగా మేడిగడ్డ అన్నారానికి సంబంధించి ఏదైనా పరిష్కారాలు, వేగంగా చేయగలిగిన పరిష్కారాలు ఉన్నాయన్న దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. అలాగే ప్రతిపక్షం కూడా రాజకీయ విమర్శ కాకుండా జరిగిన దానికి బాధ్యత వహిస్తూనే నిర్మాణాత్మకమైనటువంటి పరిష్కార మార్గాలను కూడా సూచించాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న దామోదర్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే రాకేష్ చిరుమల గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.